హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మంగళవారం కాబట్టి మనకి విలేజ్లో అయితే మంగళవారం, శుక్రవారం రెండు చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తారండి. అందుకని ఈరోజు మంగళవారం కాబట్టి ఇవాళ నా రంగోలి 11 చుక్కలు, మధ్య చుక్క 5 వచ్చేదాకండి. సో చుక్కల ముగ్గు స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. చాలా ఈజీగానే ఉంటుంది. మధ్య చుక్కలు కొంతమందికి రావు కదండి, అలాంటి వాళ్ళు కూడా ఈ ముగ్గుని చాలా ఈజీగా వేయొచ్చు. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నీట్గా వేసి చూపిస్తున్నానండి. క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. అలాగే మన వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి. మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి, చాలా అవసరం అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ముగ్గు స్టార్ట్ చేద్దామండి. బిఫోర్ మ్యారేజ్ ముందైతే నేను 6-6:30కి అలాగ ముగ్గులు స్టార్ట్ చేసేదాన్నండి. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 5 కల్లా ముగ్గు కంప్లీట్ చేసేయాలి అని రిస్ట్రిక్షన్స్. సో ఎలాగో మార్నింగ్ టైం మనం లేస్తున్నాము, మనలో పని వీడియో కూడా తీసేసుకుంటే అయిపోతుందని వీడియో కూడా స్టార్ట్ చేసేసామండి. కొన్ని రోజులు కష్టంగానే ఉండింది, ఎర్లీ మార్నింగ్ అలవాటు లేకుండా లేయడం. రోజు వేస్తూ ఉండే కొద్దీ అదే అలవాటు అయిపోయిందండి. అలాగా ముగ్గులు ఎట్లా వేస్తున్నాం కదా, యూట్యూబ్లో పెట్టుకుందాము. పైగా దానికోసం స్పెషల్గా టైం అయితే కేటాయించాల్సిన అవసరం ఉండదు కదా. ముగ్గు వేసినట్టు ఉంటుంది, మనకి వీడియో వర్కౌట్ అయినట్టు ఉంటుంది, ఇంట్లో వర్క్ కూడా జరుగుతుంది. అందుకని స్టార్ట్ చేసాం. ఇంకొకటి ఏంటంటే, మా మామయ్య గారికి ఎండబడి ముగ్గేస్తే నచ్చదండి. చీకటితో వేసేయమంటాడు. అది పండగలప్పుడైనా సరే, ఫ్రైడే అయినా సరే, లేకపోతే ఇలా మంగళవారాల రోజైనా ఎవ్రీడే 5 కల్లా ముగ్గు వాకిట్లో పడిపోవాలి, అందరికంటే ముందు మనమే వేసేయాలి అని అంటారండి. ఇంకా విలేజ్ కాబట్టి మనం కూడా ఏం మాట్లాడలేం. సో మా మామయ్య గారి కోసం ఎర్లీ మార్నింగ్ లేసి ఫస్ట్ ముగ్గు వేసేసి తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటానండి. స్టార్టింగ్ రంగులు లేకుండా చుక్కలు లైన్స్ కలిపేసి చూపిస్తున్నానండి. అండ్ రంగులు కూడా వేస్తాను ఫినిషింగ్లో. మామూలుగా డిజైన్ ముగ్గు అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఈ చుక్కలది అలా కాదండి. చుక్కలు పెట్టుకోవాలి, బార్డర్ వేయాలి, మళ్ళీ రంగులు వేయాలి, పైన ఫినిషింగ్ ఇవ్వాలి, ప్లస్ దాంట్లో డిజైన్స్ కూడా పెట్టాలండి. అప్పుడే ఆ ముగ్గుకి లుక్ అనేది వస్తుంది. సో ఇంత ప్రాసెస్ ఉంది ముగ్గులో వేయడానికి. వీడియోలో చూపించడానికి షార్ట్గా ఉంది కదండి, వేయడానికి ఖచ్చితంగా 2 అవర్స్ అయితే పట్టిందండి. ఆ రంగులు వేసి పైన బార్డర్ వేసేసరికి ముగ్గు వేయడం అటు ఉంచితే, ముగ్గు వేసిన తర్వాత పిల్లల్ని తొక్కనీయకుండా కాపాడుకోవాలండి. రెడీగా ఉంటారు రంగు కానీ వేసామంటే తొక్కడానికి. అదొక టెన్షన్. మళ్ళీ ఇంత కష్టపడి వేసి పిల్లలు కానీ ముగ్గు తొక్కేసారంటే భలే బాధగా ఉంటుంది. కానీ నాకు ముగ్గులు వేయడం ఇష్టం కాబట్టి వాళ్ళు తొక్కుతుంటారు, నేను వేస్తూ ఉంటాను. వేయడంలో నాకు ఆనందం ఉంది, తొక్కడంలో వాళ్ళకి ఆనందం ఉందండి. అండ్ ముగ్గు వేస్తుంటే మా ఆడబిడ్డ కూడా వచ్చి ఒక చెయ్యి వేసిందండి. నేను కూడా రంగులు వేస్తానని, అంటే టైం అయిపోతుంది కదా, ఎండబడే లోపల ముగ్గు కంప్లీట్ చేయాలనేసరికి మా ఆడబిడ్డ కూడా వచ్చి వేసింది. సో ఇద్దరం కలర్స్ స్పైడ్గా కొట్టుకుంటా ఉన్నామని, నేను ఒక కలరు, తను ఒక కలరు. మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే నేను ముగ్గేస్తుంటే రోజు ముగ్గు దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. ముగ్గు చుట్టూ చూస్తున్నారు వాళ్ళు కూడా, ఏం చేస్తున్నారు ఏంటబ్బా ఎప్పుడు వీడియో చేయదు, ఇవాళేంటి వీడియో తీస్తుంది, అంతలాగా అదేం ముగ్గు అని చెప్పని వచ్చి చూస్తున్నారు పక్కన. అయినా సరే స్టార్ట్ చేశానండి. ఫైనల్గా ముగ్గులో రంగులు వేయడం అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఏమంటే ముగ్గు మీద మళ్ళీ ముగ్గు పిండి వేయడం అంటే దీన్ని చుట్టుకర్ర అంటారు. ఇప్పుడు దాకా ఒక స్టెప్ అయితే అది ఇంకొక స్టెప్ అండి. ముగ్గు వేసాము, తర్వాత రంగులు వేసాము, ఇప్పుడు అంటే పై కర్ర వేస్తున్నాం. మామూలుగా ముగ్గు వేసి రంగులు వేసేసామనుకోండి, ఈ పై కర్ర గీకపోతే ఆ ముగ్గుకి లుక్కే ఉండదు, అండ్ డల్గా కూడా ఉంటుంది. సో ఇలాగ పైన సింపుల్గా బార్డర్స్ అని వేసామంటే అది ఎలాంటి ముగ్గు అయినా సరే ఆటోమేటిక్గా లుక్ అనేది వచ్చేస్తుందండి, చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా. సో మనం వేసే ఈ డిజైన్ని బట్టి ఆ ముగ్గు ఎలా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. అందుకని బార్డర్ వేస్తూ ఉన్నాను.
ఫైనల్‌గా ముగ్గు వేయడం కంప్లీట్ అయిందండి. ఒకసారి మా చెట్లను చూడండి పూలు ఎంత బాగా పూస్తున్నాయో. సో, నాకు చెట్లంటే చాలా ఇష్టం అండి. చెట్లు వేసుకొని ఆ పూలు పూస్తుంటే కోయడానికి మనసు రాదు కానీ చూస్తూ ఉంటే అదొక రకమైన ఆనందం అండి. ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఫైనల్‌గా అయితే ముగ్గయితే కంప్లీట్ అయిందండి. ఫైనల్ టచ్ అయితే ముగ్గిదండి. ముగ్గయితే కంప్లీట్ అయిపోయిందండి.